దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 327. పరశురాం ముందు తిష్ట వేసి కోపంగా కూర్చున్న కళ్యాణ్. కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ అను పాప ఆకలితో ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి ఆ చాప మీదనే పడుకొని పోయింది. అది చూసి చేరికి కట్టేసి ఉన్న చెర్రీ అన్వి కంగారు పడుతున్నారు. అను పాప అలా పడుకుందేంటి చెర్రీ అని అడుగుతుంది అన్వి ఏడుస్తూనే. ఒక పక్క చెల్లెలు సొమ్మసిల్లి పడిపోవటం, ఇంకొక పక్క అన్వి అలా ఏడవటం చూస్తుంటే చెర్రీకి అంతకు అంత రక్తం ఉడికిపోతూ పేకాట ఆడుతూ తాగుతున్న వాళ్ళని అక్కడ ఉన్న కిటికీలో నుంచి చూస్తాడు. ఎదురుగా వాష్రూమ్ కనిపిస్తుంది. బాధని దిగమింగుకొని వాళ్ళని కిటికీలో నుంచి చూస్తూ, అంకుల్, నాకు టాయిలెట్ వస్తుంది అని అంటాడు. రేయ్, ఆ పిల్లోడికి టాయిలెట్ వస్తుందంట్రా. ఎవరో ఒకరు వెళ్ళి ఆ పిల్లోడి కట్లు విప్పండి, బాత్రూంలోకి వెళ్ళొస్తాడు అంటాడు వాళ్ళలో ఒకడు. సరేలే అని చెప్పి ఒకడు చేతిలో ఉన్న పేకలు పడేసి లోపలికి వచ్చి కట్లు విప్పుతుంటాడు. కొద్దిసేపటికి మొత్తం కట్లు విప్పేసి, త్వరగా పోయిరాపో, మళ్ళీ వచ్చి కట్టేస్తా అని చెప్పి వాడు మళ్ళీ వచ్చి ఆటలో కూర్చుంటాడు. సొమ్మసిలిన చెల్లిని బాధతో చూసుకొని వాష్రూంలోకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వాళ్ళు గమనించకుండా అన్వి దగ్గరికి వస్తాడు. వాష్రూమ్కి వెళ్లకుండా నా దగ్గరికి వచ్చావేంటి చెర్రీ అని అడుగుతుంది అన్వి. ఇష్, సైలెంట్గా ఉండు అంటూ గుట్టు చప్పుడు కాకుండా తన కట్లు విప్పుతుంటాడు. ఇలా కొద్దిసేపటికి, రేయ్, బాత్రూమ్ నుంచి వచ్చావా అంటూ బయటించి ఒకడు అడుగుతాడు. ఇప్పుడే వచ్చాను అంటాడు చెర్రీ. ముందు పిల్లాన్ని కట్టేసిరాపో, తర్వాత ఆడదాం అంటాడు వాళ్ళలో ఒకడు. సరే అని చెప్పి వాడు లోపలికొచ్చేసరికి అన్వి అనుని ఎత్తుకొని ఉంటుంది. అది చూసి వాడు ఆశ్చర్యపోయి అంతలోనే మస్కిటో స్ప్రే బాటిల్ని చేతిలో రెడీగా పెట్టుకున్న చెర్రీ వాడి మొహాన ఒక్కసారిగా స్ప్రే చేస్తాడు. అది లైట్గా కళ్ళు మంటలు పుట్టేసరికి, రేయ్, ఏంట్రా నువ్వు చేసేది అని వాడు కళ్ళు నలుపుకుంటూ అంటూ ఉండగానే ఆ మాటలు బయట వాళ్ళకి కూడా వినపడతాయి. ఏమై ఉంటుందిరా అని అనుకొని వాళ్ళు కూడా లోపలికి వచ్చేసరికి ఒక్కసారిగా అందరి మీద స్ప్రే కొడుతుంటాడు. అందరికీ లైట్గా కళ్ళు మంటలు పుట్టి పట్టు తప్పుతుంటే, పద అంటూ ఒక చేత్తో స్ప్రే బాటిల్ పట్టుకొని ఇంకొక చేతితో పాపని ఎత్తుకుని ఉన్న అన్వి చేయి పట్టుకొని ఆ రూమ్ నుండి బయటపడతాడు. రేయ్, ఆ కుర్రకుంక ఇలా చేస్తాడని అనుకోలేదు, వాడిని పట్టుకుందాం పదండ్రా అంటూ అందరూ కళ్ళు నలుపుకుంటూ బయటికొచ్చేసరికి అప్పటికే చెర్రీ ఒక పెద్ద కర్ర చేతిలో పట్టుకొని రెడీగా ఉంటాడు. అన్వి ఒక చేత్తో పాపని భుజం మీద పడుకోబెట్టుకొని ఇంకొక చేతితో పట్టుకున్న మస్కిటో స్ప్రే బాటిల్ని మళ్ళీ వాళ్ళ మీదకి స్ప్రే చేస్తుంది. దాంతో మళ్ళీ వాళ్ళు పట్టు తప్పుతుంటే చెర్రీ ఆ కర్రతో చెడాపెడా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ, నా చెల్లిని ఆకలితో ఉంచి ఏడిపిస్తాడ్రా మీరు అంటూ అందరినీ చావగొడుతుంటాడు. అందరికీ దెబ్బలు తగులుతుంటాయి. ముందు వాణ్ణి పట్టుకొని వాడి చేతుల నుంచి కర్ర తీసేయాలరా అని ఒకడు ముందుకొచ్చి చెర్రీ చేతుల నుంచి కర్ర తీసుకోబోతుంటే, వేరే రౌడీల మీద స్ప్రే చేస్తున్న అన్వి చేతుల నుంచి మస్కిటో స్ప్రే తీసుకొని దగ్గరగా ఉన్న వాడి కళ్ళలోకి డైరెక్ట్గా కొడతాడు. దాంతో వాడు పట్టు తప్పేసరికి చెర్రీ బలంగా కర్ర పట్టుకొని వాడి నెత్తి మీద ఒకటి గట్టిగా కొడతాడు. అలా చెర్రీ ఆ స్ప్రే చేసుకుంటూ పట్టు తప్పేటట్టుగా చేసి వాళ్ళని చావగొడుతుంటాడు. బాగా కొట్టు చెర్రీ, పాపం అను పాప ఎంతగా ఏడ్చిందో, వాళ్ళకి బాగా దెబ్బలు పడాలి అంటూ పక్కన అన్వి ఎంకరేజ్ చేస్తుంటుంది. అన్వి కంట కన్నీళ్లు, చెల్లెలు ఏడుపుతో
రక్తం ఉడికిపోయి ఉన్న చెర్రీ ఆవేశం చల్లారడం లేదు. వాళ్ళు ఆ దెబ్బలు తాళలేక కింద పడుతుంటారు. కింద పడిన వాళ్ళని ఇంకా కొట్టి, మళ్ళీ వాళ్ళు లేచే అంతలో మనం వెళ్ళిపోవాలన్వి, పద అంటూ అన్వి దగ్గర ఉన్న చెల్లిని తీసుకొని భుజాన వేసుకొని అన్వి చేయి పట్టుకొని ఆ చీకట్లో చెట్ల సందుల్లో పడి వెళ్తుంటారు. కాస్త వెన్నెల కురుస్తూ ఉండడంతో వాళ్ళకి పరిగెత్తడానికి వీలుగా ఉంటుంది. అలా కొంత దూరం పరిగెత్తేసరికి ఇద్దరికీ ఆయాసం వస్తుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి నేను ఫోన్ తీసుకున్న చెర్రీ, ముందు మామకి ఫోన్ చేయి అంటూ చెర్రీకి ఫోన్ ఇస్తుంది అన్వి. మంచి పని చేసావు రౌడీ బేబీ అంటూ ఆ ఫోన్ ఓపెన్ చేసేసరికి అక్కడ సిగ్నల్ రావడం లేదు. అయ్యో, సిగ్నల్ రావడం లేదే అని అంటాడు. ఇప్పుడు ఎలా చెర్రీ? ఈ చీకట్లో ఈ చెట్లలో ఉండాలంటే నాకు భయంగా ఉంది. నాకు మా అమ్మని, మా నాన్నని, అత్తని, మామని చూడాలని ఉంది అని అన్వి ఏడుస్తుంటుంది. ఒక చేత్తో చెల్లిని ఎత్తుకొని ఇంకొక చేత్తో అన్విని దగ్గరకు తీసుకొని ఓదార్పుగా తన నుదిటిన ముద్దు పెట్టి, తెల్లవారితే అందరూ కనపడతారు, అప్పటి వరకు నేనున్నాను కదా అన్వి, నువ్వు భయపడకు, ఫోన్లో టార్చర్ ఉంది కాబట్టి ఈ లైట్ వేసుకొని ఈ చెట్ల వెంట వెళుతుంటే రోడ్డు కనిపిస్తుందేమో చూద్దాం అంటూ వెళ్తుంటారు. కానీ ఎంత దూరం నడిచినా వాళ్ళకి రోడ్డు కనిపించట్లేదు. ఇలా కొంత దూరం వెళ్ళి, ఇంకా నా వల్ల కాదు చెర్రీ అంటూ అన్వి అలసిపోయి ఓ చెట్టు కింద కూలబడుతుంది. చెర్రీ కూడా అలసిపోవడంతో అన్వి పక్కకొచ్చి కూర్చొని చెల్లిని ఒడిలో పడుకోబెట్టుకుంటాడు. ఇలా ఎంతసేపు మనం ఇక్కడ ఉండాలి చెర్రీ అని అన్వి అడుగుతుండగా సొమ్మసిలిన అనుపాప నీరసంగా మళ్ళీ మేలుకొని ఆ చీకటిని, ఆ చెట్లని, చెమటలు పట్టి ఉన్న అన్నని, ఏడుపు మొహంతో ఉన్న అన్విని చూసి భయంతో బిక్కుబిక్కుమంటూ వచ్చిరాని మాటలతో అమ్మ, దాద్ అంటూ తల్లిదండ్రుల కోసం ఏడుస్తుంటుంది. నా బుజ్జి తల్లి, ఏడవకమ్మా, అమ్మ దగ్గరికి డాడీ దగ్గరికి వెళ్ళిపోదాం అంటూ చెల్లిని హక్కున చేర్చుకుంటాడు చెర్రీ. కానీ పాప ఆకలితో ఉండడంతో అసలు ఏడుపు ఆపడం లేదు. అనుకి బాగా ఆకలి అవుతుంది చెర్రీ, అందుకే అంతగా ఏడుస్తుంది. అనుకే కాదు, నాకు కూడా బాగా ఆకలి అవుతుంది అని అంటుంది అన్వి. డాడీకి ఫోన్ చేద్దామంటే ఫోన్లో సిగ్నల్ రావడం లేదు. మీ ఆకలి ఎలా తీర్చాలో నాకు తెలియడం లేదు అంటాడు చెర్రీ కంటతడి పెడుతూ. నువ్వేడవకు చెర్రీ, నువ్వు ఏడిస్తే నాకు ఇంకా ఈ భయమేస్తుంది అంటూ అన్వి చెర్రీ కన్నీళ్ళు తుడుస్తుంది. మీకు ఆకలవుతుంది అంటే నాకు ఏడుపు వస్తుంది అంటాడు చెర్రీ. నాకేమీ ఆకలి కావడం లేదు, మర్చిపోయి చెప్పానులే అంటుంది అన్వి కాస్తైనా చెర్రీ బాధ తగ్గించాలని ఉద్దేశంతో. తను కావాలని చెప్పింది అని చెర్రీకి అర్థమై ఏడుస్తూ కూర్చున్న చెల్లిని కూడా చూసి తట్టుకోలేకపోతుంటాడు. అన్వి కూడా అనుపాప ఏడుపు చూడలేకపోతుంది. హా, ఒక ఐడియా చెర్రీ, అనుపాప ఏడుపు ఆపి నవ్వాలి అంటే నువ్వు నన్ను గిచ్చితే అనుపాప ఏడుపు ఆపి నవ్వుతుంది, అందుకే నువ్వు నన్ను గిచ్చు చెర్రీ అంటూ చెయ్యి చాపుతుంది అన్వి. చెర్రీ అన్వి వైపు బాధగా చూసి, ఇప్పుడు నిన్ను గిచ్చినా తను నవ్వదులే, ఎందుకంటే చెల్లి ఆకలితో ఏడుస్తుంది అని ఏమరపాటుగా ఓ వైపు చూసేసరికి అక్కడ నేల మీద తీగ అలిన చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుకి పుచ్చకాయ కనిపిస్తుంటుంది. చెల్లిని ఎత్తుకో అన్వి, అక్కడ వాటర్ మెలన్ చెట్టు ఉంది, దానికి వాటర్ మెలన్ కూడా ఉంది, తీసుకొస్తాను అని చెప్పి వెళ్తాడు. చిన్న సైజులో ఉన్న ఆ పండుని తన చిట్టి చేతులతో బలవంతంగా కట్ చేసి వాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. ఆ పండు చూసి సంతోషపడుతూ, మరి దీన్ని ఎలా కట్ చేయాలి అని అడుగుతుంది అన్వి. కట్ చేయటం కాదు, ఎక్కడైనా రాయి చూసి పగలకొడదాం అని చెప్పి ఆ చుట్టుపక్కల ఒక రాయి ఉంటే ఆ రాయి దగ్గరికి వెళ్ళి దానిని పగలకొడతాడు. ఆ పండు కాస్త 4 చీలికలు అవుతుంది. అది చూసి అన్వి కాస్త సంతోషపడుతుండగా పగిలిన ముక్కలు తీసుకొని వాళ్ళ దగ్గరికి వస్తాడు. అన్వి ఒడిలో నుంచి చెల్లిని తీసుకుని ఎత్తుకొని,
ఇది నువ్వు తిను అంటూ అన్వికి ముక్కలిస్తాడు. మరి నువ్వు కూడా తిను చెర్రీ అని అంటుంది. ముందు చెల్లికి తినిపించి తర్వాత నేను తింటానులే, ముందు నువ్వు కడుపు నిండా తిను అంటూ తనకి ఎక్కువ మొత్తంలోనే ముక్కలిస్తాడు. ఒడిలో కూర్చున్న చెల్లికి తినిపిస్తుంటే ఆకలితో అల్లాడిపోయిన ఆ పసిబిడ్డ ఆవురావురమంటూ ముక్కలు తింటూ ఉంటుంది. వాళ్ళిద్దరి కడుపులు నిండుతుంటే చెర్రీ మొహం కూడా వికసిస్తుంటుంది. పరశురామ్ ఇంట్లో పరశురామ్కి ఎదురుగా కళ్యాణ్ నిప్పులు కక్కుతున్న కళ్ళతో వాడిని చూస్తూ కూర్చొని ఉంటాడు. మిగతా అందరు కూడా వాడిని ఉరిమి చూస్తుంటారు. మీరు నా ముందు ఇలా ఎంతసేపు ఉన్నా ఉపయోగం లేదు కళ్యాణ్. త్వరగా ఆస్తులు నాకు రాసిస్తే మీ పిల్లల్ని మీరు చూసుకోవచ్చు, లేదంటే ఇంకా అంతే సంగతులు అంటాడు పరశురామ్ పొగరుగా చూస్తూ. ఆ మాటలకు మైథిలి వాళ్ళు టెన్షన్ పడుతుంటే కళ్యాణ్, అర్జున్ పళ్ళ బిగున వాడిని చూస్తుంటారు. పిల్లలు ఉసిరి కొట్టుకోవద్దండి, దయచేసి పిల్లల్ని వదిలిపెట్టమని చెప్పండి అంటూ భానుమతి వేడుకుంటూ ఉంటుంది. నోరు ముయ్యవే, ఈ మెంటలోడి మీద ఈ నేలకి గెలిచే రోజు వచ్చినందుకు సంబరపడుతుంటే నీ గోలేంటే అని తిట్టి కళ్యాణ్ వైపు చూసి విషపు నవ్వు నవ్వుతుంటాడు. అదే సమయంలో గాయాలు పాలైన ఒకడు లేచి కూర్చొని ఒరేయ్ లేవండ్రా అంటూ మిగతా వాళ్ళని కూడా లేపుతాడు. అందరూ అమ్మో అయ్యో అంటూ గాయాల నొప్పుతో లేచి కూర్చుంటారు. భూమికి జానం లేని కుర్రకుంక మనల్ని చావగొట్టాడు. అసలు ఇలా స్ప్రేలు చేసి కొట్టడం ఈ ఫైటింగ్ సీన్స్ని ఎక్కడో ఫేస్ చేసినట్టుగా ఉందిరా అని అంటాడు ఒకడు. అవునరా, నాకు కూడా ఎక్కడో తలపిస్తుంది అని అంటాడు ఇంకొకడు. మాటలాపి పిల్లలు పారిపోయారని ముందు ఆ పరశురామ్కి ఫోన్ చేసి చెప్పండి అంటాడు వాళ్ళలో ఒకడు. సిమ్ తగలపెడతానని ఆ పరశురామ్ చెప్పాడు కదా అంటాడు ఇంకొకడు. ఎందుకైనా మంచిదని ఆయన పర్సనల్ నెంబర్ కూడా ఒకటి ఇచ్చాడు కదా, దానికి చెయ్యి అంటాడు ఇంకొకడు. అలా పరశురామ్ నవ్వుతూ ఉండగానే వాడి జేబులో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. వాడు నవ్వుతూనే ఫోన్ తీసి వీడేంటి ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకొని ఆశ్చర్యంలో ఉండగా కళ్యాణ్ వాడి ఆశ్చర్యాన్ని చిటికలో గమనించి వెంటనే ఫోర్స్తో ఫోన్ గుంజుకొని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. సార్, పిల్లలు మమ్మల్ని కొట్టి పారిపోయారు అంటూ అటు నుంచి మాటలు వినిపిస్తాయి. ఆ మాటలు వినపడగానే అందరిలో పోయిన ప్రాణాలు మళ్ళీ వస్తున్నట్టుగా ఉంటే ఒక పరశురామ్ మాత్రం షాక్ అవుతాడు. ఆ పిల్లోడు ఉన్నాడే, వాడు పిల్లోడు కాదు సార్, పెద్ద పిడుగు అంటూ వాడు జరిగింది చెప్తుంటే పరశురామ్ మొహంలో రంగులు మారుతుంటాయి. ఆ కబురు కోసమే వాడి ముందు తిష్ట వేసుకుని కూర్చున్న కళ్యాణ్ నవ్వుతూ, అది ఈ మెంటలోడి కొడుకు అంటే, మా నమ్మకాన్ని నా కొడుకు వమ్ము చేడు అని చెప్తుంటే అప్పటి వరకు విర్రవీగిన పరశురామ్కి ఇప్పుడు చెమటలు పడుతుంటాయి. అల్లుడి గురించి అర్జున్ కూడా గొప్పగా ఫీల్ అవుతుంటే మిగతా అందరు కూడా ఫోన్లో చెప్పేది విని సంతోషపడుతుంటారు. మళ్ళీ కళ్యాణ్ చేతిలో ఓటమికి సిద్ధమైనందుకు పరశురామ్ కోపం తెచ్చుకుంటూ ఫోన్ గుంజుకొని, రేయ్, ఆ పిల్లలు ఎక్కడికి పారిపోరు, ఆ దరిదాపుల్లోనే ఉంటారు, వెంటనే ఆ పిల్లల్ని వెతికి పట్టుకోండి అంటూ పరశురామ్ గట్టిగా అరిచి చెప్తుండగానే కళ్యాణ్ పిడికిలి వాడి మొహం మీద గట్టిగా పడుతుంది. అది ఎంత బలంగా పడిందంటే సోఫాలో కూర్చున్నవాడు వెనక నుండి వెనకే సోఫా విరుచుకుపడి కింద పడతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలా స్ప్రే చేసే ఫైటింగ్ ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా ఒక దగ్గర ఉంది. అదే దాని గురించే రౌడీలకి గుర్తొస్తుంది. మరి ఆ సందర్భం ఏంటి, అసలు మీకు గుర్తుందా లేదా? ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. ఎంతమంది గెస్ చేస్తారో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.